Hey, hi, hello, namaste. Welcome back to my another video. And first of all, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ 1/1/2025. మనకి ఫస్ట్ ఒక మూవీ వచ్చేసింది. దట్ ఈస్ మలయాళం మూవీ. అది మనకి రిలీజ్ అయిందనమాట తెలుగులో. దట్ ఈస్ మార్కో. నేను అది బాగా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు డిఫరెంట్‌గా ఉంది అది ఇది అని. అండ్ వయలెన్స్‌కి మారు పేరు అసలు వేరే లెవెల్‌లో ఉందనే పాయింట్ చెప్పేసారనమాట. అలాంటి న్యూస్ వస్తుంది. అండ్ నాకు కూడా అనిపించింది మలయాళంలోనే చూద్దాము ఈ మూవీ అంత బావుందా? అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. కానీ ఆగాను. ఆగినందుకు మంచిదయింది. లైక్ తెలుగులో రిలీజ్ అయిందనమాట ఫస్ట్‌న. సో, చూద్దాం ఏదైతే ఏంటి తక్కువ ప్రైజింగే. మీకు టికెట్ హైక్స్ గాని ఏం లేవు. నార్మల్ ప్రైజింగ్‌లోనే ఉన్నాయి. సో, మీరు యాక్షన్ లవర్ అయితే ఖచ్చితంగా ఎళ్లి చూడండి. నాకు ఈ మూవీలో మీరు ఏ ఏం ఎందుకురా నువ్వు ఈ మూవీ బావుంది అనే కాన్సెప్ట్ చెప్తున్నానంటే, దేర్ ఈస్ లైక్ ఈ మూవీ ఏంటంటే మీరు రొటీన్ స్క్రీన్ ప్లే ఉంటది. అండ్ రొటీన్ మనకి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. అండ్ రొటీన్ థింగ్స్ హీరోయిజము, విలనిజము ఇవన్నీ కామన్. ఇంక ఇవన్నీ ఉంటాయన్నమాట. దీనిలో హీరోని బాగా ఎలివేషన్స్‌తో ఎంత బాగా చూపిచ్చారు. అండ్ హీరో ఎమోషన్స్‌తో ఎలా కనెక్ట్ అయ్యారు. అండ్ హీరో ఎలా ఫైట్ చేస్తాడు. దీనికి ఎక్కువ మనం కనెక్ట్ అవుతాం. అంతే. ఈ మూవీకైతే ఇంతకు మించి ఇంకేం లేదు. సో, దిస్ ఈస్ ద పార్ట్. అండ్ ఇది పక్కన పెట్టేస్తే అసలైన పార్ట్ ఇప్పుడు చెప్తాను. ద వే ద ఫైట్ కంపోజిషన్స్ అండ్ ఏదో నరుకుతున్నాడు, ఏదో ఏసేస్తున్నాడు అనే కాదు గానీ, ఒక ఫైట్ కంపోజిషన్స్ ఉంటాయి. కొన్ని సీన్స్ ఉంటాయి. లైక్ చంపేయడంలో గూడా లైక్ హౌ ఒక పర్సన్ ఒక 20 మంది, 30 మందిని ఎలా చంపాడు? హౌ ఎలా చేశాడు? అనే కాన్సెప్ట్‌ని చూపియడానికి ఆ ఫైట్ కంపోజిషన్ గాని, అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ గాని ఈ షార్ట్ డివిజన్ గాని, లేకపోతే మీరు చూస్తే కొన్ని యాంగిల్స్‌లో అయితే నిజంగా అసలు టాప్ నాచ్ ఉంది. నాకు అయితే ఒక హాలీవుడ్ మూవీ రేంజ్‌లో వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు. అలానే చూపిచ్చారు. అసలు క్రేజీ అనిపించిందనమాట. ఇంకా ఫైటింగ్స్ అయితే చెప్పనక్కర్లేదు సూపర్‌గున్నాయి. అంటే మీరు నిజంగా ఐ వాంట్ టు సీ ద హోల్ వయలెన్స్ మూవీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎళ్ళిపోండి. స్టోరీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇట్స్ నార్మల్ స్టోరీ అండ్ తెలిసిన స్టోరీనే. ఒక విలన్ ఉంటాడు. ఇది నేను డాను అది ఇది ఇవన్నీ కామన్ ఉంటాయి. మెయిన్ పాయింట్ అంటే హీరో కన్నా విలన్ ఇంకా స్ట్రాంగ్ అనేది చూపిస్తారు. లైక్ ఆల్రెడీ 'బాహుబలిలో' మన రాజమౌళి ఎప్పుడే చెప్తుంటారు. అదే కాన్సెప్ట్. సో, అలానే ఈ మూవీలో గూడా ఎట్లా అంటే హీరో కన్నా విలన్ ఇంకా స్ట్రాంగ్ అండ్ అన్ని విధాలుగా స్ట్రాంగ్. హౌ హీ టేక్స్ ఓవర్ విలన్ అనే కాన్సెప్టే అన్నమాట. అంతే సింపుల్. అండ్ కొన్ని అయితే మనం చూడలేమన్నమాట. అంత అరె! ఏంట్రా ఇంత దారుణంగుంది అనేది గూడా వస్తదన్నమాట. ఇట్స్ హారిబుల్. అండ్ ఓవరాల్‌గా ఈ మూవీని నువ్వు ఎలా చెప్తావు నీ ఒపీనియన్‌లో ఈస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఒక నాకు తెలిసి ఒక స్మాల్ సబ్జెక్ట్‌ని ఎంత ఎలాబరేట్‌గా, ఎంత పాలిష్డ్‌గా చూపియడం అనేది దిస్ మూవీ. అండ్ ప్రతి ఒక్క దగ్గర వాళ్ళు చాలా మంచి జాగ్రత్తలు తీసుకొని, ఆ ఫైట్ కంపోజిషన్స్ అవన్నిటిని కూడా చాలా బాగా చూపిచ్చారు. నేను చెప్తున్నాను గదా! ట్విట్టర్‌లో ఎప్పుడైతే రిలీజ్ అయిన తర్వాత ఈ ఫైట్స్ అన్నీ మొత్తం తిరుగుతాయి. అంత బాగున్నాయి ఫైట్స్ అయితే. మలయాళం జాన్ విక్ అవ్వచ్చనమాట. క్రేజీ. ఇదనమాట. మీకు గాని నచ్చుంటే నా ఒపీనియన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్స్ సైతేష్. గేమ్ చేంజర్ ట్రైలర్ రేపు. నాకు ట్రైలర్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువుందనమాట. చూద్దాం ఎలా ఉంటది. అండ్ శంకర్ కమ్‌బ్యాక్ మూవీ ఎలా ఉంటదో చూద్దాం. అండ్ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా.